దేవుడు ఖచ్చితంగా ఒక వ్యక్తిని తన సేవలో వాడుకోవడానికి ఆ వ్యక్తికి స్వాతంత్రాన్ని ఇస్తాడనమాట. అంటే రోబోటిక్ లాగా ఆయన ప్రోగ్రామింగ్ చేసి ఒక మనిషిని తన సేవలో వాడుకోలేదు, వాడుకోరు కూడా. వి ఆర్ నాట్ రోబోట్స్. మనకి ఆయన స్వతంత్రత ఇచ్చారు. మనం నిర్ణయం తీసుకునే అవకాశం దేవుడు మనకిస్తారు. అయితే కొన్నిసార్లు కొంతమందిని దేవుడు వారికి ఇష్టం లేకపోయినా వాడుకుంటారు. ఎందుకు అలాంటి పరిస్థితులు ఏంటివి అంటే, వారు పుట్టక మునుపు దేవుని దగ్గర వారి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొన్ని ఒడంబడికలు చేసుకుంటారు. దేవా, నువ్వు నాకు ఒక్క కుమారుడిని ఇవ్వయ్యా, నేను నీ సేవలో వాడేస్తాను, నీకు సమర్పిస్తాము, లేకపోతే మా మొట్టమొదటి పుట్టిన కొడుకుని మేము సమర్పించేస్తాము అని అనేకమైన ఒడంబడికలు తెలుసో తెలియకో తీసుకుంటారు. అవి పిల్లలు పుట్టినాక వారి చదువుల్ని బట్టి బాగా చదువుతున్నప్పుడు, లేకపోతే వారు సంపాదిస్తున్నప్పుడు మర్చిపోతారు తల్లిదండ్రులు. పిల్లలకి కనీసము మేము ఇలా ఒడంబడిక తీసుకున్నామని కూడా చెప్పరు వారు. అయినప్పటికీ కూడా దేవుడు ఆయన పెట్టుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ని దాటి ఆయన బిహేవ్ చేయలేరు. మనం ఒడంబడిక చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు వారిని ఆయన పనిలో వాడుకుంటారు. వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు వాడుకుంటారు. అయితే వారిని ట్రైన్ చేసి, అభిషేకించి, వారికి ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు వారికి అనుగ్రహించి ఆయన వాడుకుంటారు. అయితే చాలా